అయ్యో దేవా, ఈ కట్టం పగోళ్ళకు కూడా రావద్దుల్లా. పాపం నారుమడిని సుతం బిందెలతోనే నీళ్లు తెచ్చుకొని తడుపుకునే పరిస్థితి వచ్చిందంటే రైతులు ఎట్లా బతుకుతారు? ఏం కథ? మైబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరినగర్ ఊళ్ళే నారుమడి ఎండిపోతున్నదని చెప్పి ట్రాక్టర్ల డ్రమ్ములతో నీళ్లు తెచ్చి పోసుకుంటా పంటను దక్కించుకుంటున్నారు రైతులు. ఇక ఈ రైతుల ముచ్చట్లు ఇట్లుంటే జనగామ జిల్లా పెద్ద రామచర్ల ఊళ్ళే సుతం నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని అక్కడ రైతులు మస్తు బాధపడుతున్నారు. నారు కానీ దున్నుకున్నామన్నా, దున్నుకుంటే నారు కూడా బారతలేదు. బోరు 500 ఫీట్ల బోరు కూడా మొత్తం డ్రై అయిపోయింది. వాటర్ ఏం లేదు. మొత్తం పసరకు నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మనుషులం కూడా తాగేతందుకు కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. ఇక మొత్తం ఇట్లా ఇది అంతా మొలిసేసింది. తాగేతందుకు నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి అన్న, మొత్తం డ్రై అయిపోయినాయి. 500 ఫీట్ల బోర్ అన్నది. 500 ఫీట్ల బోర్లో కూడా చుక్క నీళ్ళు లేకుండా అయినాయి. ఇప్పుడు ఇక్కడ చూసినా ఏం పరిస్థితి లేదు. పశువులకు కూడా అమ్ముకున్నామన్న మొన్న వాటర్ లేక. మాకు చాలా బాధాకరంగా ఉంది. మాకు తక్షణమే కాలువ ద్వారా నీళ్ళు రావాలన్నా, లేకపోతే తాగునీరు కూడా లేకుండా అయిపోయింది. పెద్ద రామంచల గ్రామం మరీ దారుణం అయిపోయింది. ఇక్కడ చుట్టుపక్కల చూసినా కానీ ఇంత దారుణం అయితే ఎక్కడ లేదు. ఏటిగడ్డ లెక్క అయిపోయింది అన్న. పాపం బోర్లు ఎండిపోయేటాలకు పంటలకే కాదు తాగునీటికి సుతం సకల గోస అవుతున్నదట. పశువులకు సుతం మస్తు కష్టం అవుతున్నదట. పోయిన సర్కారు నీళ్లు ఇడిచింది, మేం పంటలు మంచిగానే పండించుకున్నాం. ఇప్పుడు మాత్రం నీళ్లు లేక పంటలన్నీ ఆగమవుతున్నాయి. ఇప్పటికైనా మాకు కాలువ నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేసిర్రు అక్కడి రైతులు. వర్షాలు యాళ్లకు వడకపోయే వరకు అంతటా గిట్లనే ఉన్నది రైతుల పరిస్థితి. ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు కండ్లల్లా వత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం. అయినా చినుకు జాడ లేకపోయే వరకు ఆడాడ కప్పతలాడుతున్న ముచ్చట్లు కూడా మన జోరుదారులు చెప్పుకున్నాం కదా. ఇవాళ నల్గొండ జిల్లాలో ఏం చేసిర్రో చూడుండ్రి. నల్లగొండ పట్టణం అన్నేశ్వరం గుట్ట మీద ఉన్న శివాలయం దగ్గర వరద పాశం అండి ఇట్లా బండ మీద పోసి నాకిరంతా ఓం నమ శివాయ అనుకుంటా ఇట్లా ఏతే వర్షాలు పడతాయని నమ్మికనట. అందుకనే ఇట్లా చేసిర్రు వాళ్ళు. ఇల్లే కాదు, వీళ్ళు కూడా ఏం చేసిర్రో చూడుర్రి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్ ఊళ్ళో కూడా వర్షాలు పడాలని వరద పాయసం బండల మీద పోసి మోకాల మీద కూర్చొని పాశాన్ని నాకిర్రు. మరి ఇట్లా చేసినందుకైనా వర్షాలు దండిగా పడి పంటలు బగ్గ వండాలని మన జోరుదారు తరపున కూడా కోరుకుంటున్నాం.